దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల అక్రమాలపై ఆందోళన ఉధృతమవుతోంది. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలకు సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కమల్ స్పందించారు. దేశంలోని విద్యా వ్యవస్థపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బోధన స్థానాన్ని కోచింగ్, జిజ్ఞాస స్థానాన్ని ఆందోళన, ప్రతిభ స్థానాన్ని నేరాలు ఆక్రమించుకున్నాయని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సమాధానాల బదులు బారికేడ్లు, లాఠీలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని కమల్ పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటానికి పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ విద్యార్థుల పక్షాన నిలిచారు. ఢిల్లీలో సీజేపీ చేపట్టిన చలో సంసద్ యాత్ర సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కమల్ తీవ్రంగా ఖండించారు. దేశం తన బిడ్డలను నిరాశపరిచిందని, విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. జూన్ 28 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి మీ అవసరం ఉందని, దీక్షను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు స్పందించారు. ఇప్పటికే నసీరుద్దీన్ షా, ప్రకాష్ రాజ్, మాధవన్, షబానా ఆజ్మీ, రాజ్ కుమార్ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. తాజాగా కమల్ హాసన్ కూడా తమ గొంతు కలిపారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ కుళ్ళిపోయిందని, విద్యార్థులు ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం బాధాకరమని కమల్ హాసన్ పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం యువత స్వరం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.